హైదరాబాద్ నగరంలో కలుషిత ఆహార పదార్థాల తయారీపై పోలీసులు మరోసారి కఠిన చర్యలు తీసుకున్నారు. మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కట్టెదాస్ పారిశ్రామికవేత్త ప్రాంతంలో నాసిరకం అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్న కేంద్రంపై కమిషనర్ టాస్క్ ఫోర్స్ హెచ్-ఫాస్ట్ బృందం సంయుక్తంగా ఆకస్మిక దాడి నిర్వహించింది. పక్కా సమాచారంతో పోలీసులు కట్టెదాస్ ఐడీసీబీలో ఎస్కేఆర్ ఫుడ్స్ ప్రాజెక్ట్స్పై దాడి చేశారు. ఈ సందర్భంగా హసన్ అలీ రూపానీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అబిడ్స్ ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు. తనిఖీల్లో ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రంలో తీవ్ర అపరిశుభ్ర పరిస్థితులు వెలుగు చూశాయి. ప్లాస్టిక్ డబ్బాల్లో పరిశుభ్రకు విరుద్ధంగా పేస్ట్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నాణ్యత లేని అల్లం వెల్లుల్లి తొక్కులను ఉపయోగించి ఈ పేస్ట్ తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నగరంలో కలుషిత ఆహార పదార్థాల తయారీపై పోలీసులు మరోసారి కఠిన చర్యలు తీసుకున్నారు. మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కట్టెదాస్ పారిశ్రామిక ప్రాంతంలో నాసిరకం అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్న కేంద్రంపై కమిషనర్ టాస్క్ ఫోర్స్ హెచ్-ఫాస్ట్ బృందం సంయుక్తంగా ఆకస్మిక దాడి నిర్వహించింది. పక్కా సమాచారంతో పోలీసులు కట్టెదాన్ ఐడీపీలో ఎస్కేఆర్ ఫుడ్ ప్రాజెక్ట్పై దాడి చేశారు. ఈ సందర్భంగా హసన్ అలీ రూపానీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అబిడ్స్ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. తనిఖీల్లో ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రంలో తీవ్ర అపరిశుభ్ర పరిస్థితులు వెలుగు చూశాయి. ప్లాస్టిక్ డబ్బాల్లో పరిశుభ్రతకు విరుద్ధంగా పేస్ట్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నాణ్యత లేని అల్లం వెల్లుల్లి తొక్కులను ఉపయోగించి పేస్ట్ తయారు చేస్తున్నట్లు వెల్లడైంది. ఈ దాడుల్లో సుమారు 22 లక్షల విలువైన కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు, ముడి పదార్థాలను తయారీకి ఉపయోగించే యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పారిశుద్ధ్యం లేని వాతావరణంలో కుళ్ళిపోయిన పదార్థాలను వాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న తీరును చూసి అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. ఈ కల్తీ దందాకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న హసన్ రూపానీని పోలీసులు అరెస్ట్ చేశాడు. అతడు గత కొంతకాలంగా ఈ అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడిని రాజేంద్రనగర్ పోలీసులను అప్పగించి కేసు నమోదు చేసి దర్యాప్తుని ముమ్మరం చేశారు. హైదరాబాద్ నగరంలో కలుషిత ఆహార పదార్థాల తయారీపై పోలీసులు మరోసారి కఠిన చర్యలు తీసుకున్నారు. మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కట్టెదాన్ పారిశ్రామిక ప్రాంతంలో నాసిరకం అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్న కేంద్రంపై కమిషనర్ టాస్క్ ఫోర్స్ హెచ్-ఫాస్ట్ బృందం సంయుక్తంగా ఆకస్మిక దాడి నిర్వహించింది. పక్కా సమాచారంతో పోలీసులు కట్టెదాన్ ఐడీఏసీలో ఎస్కేఆర్ ఫుడ్ ప్రాజెక్ట్పై దాడి చేశారు. ఈ సందర్భంగా హసన్ అలీ రూపానీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుడు అబిడ్స్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. తనిఖీల్లో ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రంలో తీవ్ర అపరిశుభ్ర పరిస్థితులు వెలుగు చూశాయి. ప్లాస్టిక్ డబ్బాల్లో అపరిశుభ్రతకు వ్యతిరేకంగా పేస్ట్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నాణ్యత లేని అల్లం వెల్లుల్లి తొక్కులను ఉపయోగించి పేస్ట్ తయారు చేస్తున్నట్లు వెల్లడైంది. ఈ దాడుల్లో సుమారు 22 లక్షల విలువైన కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, ముడి పదార్థాలు, అలాగే తయారీకి ఉపయోగించే యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పారిశుద్ధ్యం లేని వాతావరణంలో కుళ్ళిపోయిన పదార్థాలను వాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న తీరును చూసి అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. ఈ కల్తీ దందాకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న హసన్ రూపానీని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు గత కొంతకాలంగా ఈ అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడిని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తుని ముమ్మరం చేశారు పోలీసు అధికారులు.